లేని పరిస్థితి క్రియేట్ చేయడానికే భారతదేశం ఈ పాకిస్తాన్ దృష్టితో కాదు, అమెరికా చైనాల దృష్టితో కూడా ఈ దౌత్య యుద్ధం చేస్తుందని చెప్పవచ్చండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్కి వత్తాసు పలుకుతూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం టారిఫ్ల విషయంలో భారత్తో మొండి వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. ఈ పహల్గామ్ దాడి తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం చూసుకుంటే రష్యా పుతిన్ హీరో అయిపోయారు మనందరికీ. కానీ ట్రంప్ మీద మాత్రం వ్యతిరేకత అయితే పెరుగుతోంది. మోదీకి కూడా తెలుసు బాగా ఎందుకు ట్రంప్ ఇలా వ్యవహరిస్తూ ఉన్నారు అనేది బాగా తెలుసు. బట్ ట్రంప్ విషయంలో మోదీ సైలెంట్గా ఉన్నారు, క్వశ్చన్ చేయడం లేదు అని చెప్పి ప్రతిపక్షాలు కూడా అడుగుతూ ఉన్నాయి. వాస్తవంగా ట్రంప్ మీద ఇప్పటి వరకు మోదీ కామెంట్ చేయలేదు. మోదీ సైలెన్స్ కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఒకటేనండి, ఇప్పుడు అందరూ అడుగుతున్నారు మోడీ మౌనం అని. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మోడీ మౌనంగా ఏమీ లేరు. మోడీ దౌత్య యుద్ధం చేస్తున్నారు. ఇది భారతదేశం అమెరికా కూడా దమ్కి ఇవ్వగలిగే శక్తి కలిగి ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచ దౌత్యం, ఇప్పుడు ప్రపంచం అనేది ఇంకొక తరంలోకి 21st సెంచరీలోకి ఎంటర్ అయింది. ఇక్కడ అమెరికా తన పోలీస్ పాత్ర, సూపర్ పవర్ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలంటే భారతదేశం అవసరం ఉంది, అంతే. ఇప్పుడు 2 తాకిట్లు, ఇటు చైనా ఇటు అమెరికా 2 సూపర్ పవర్స్ అయిపోతూ ఉంటే మధ్యలో ఉన్న భారతదేశమే కీలక పాత్ర పోషిస్తుంది అనమాట. ఇట్ విల్ ప్లే వైటల్ రోల్ ఇన్ ద కమింగ్ డికేడ్స్ అనమాట, కమింగ్ సెంచరీస్. ఇప్పుడు భారతదేశం లేదనుకోండి, అమెరికా ఆధిపత్యం వెంటనే పోతుంది. ఇప్పుడు భారతదేశం చైనా పక్షం, రష్యా పక్షం వెళ్ళిపోయింది అనుకోండి, వెంటనే వీటి పవర్ పెరిగిపోతుంది. ఇది ఒకటి ఉంది మన దగ్గర. ఎందుకు మాట్లాడవలసిన అవసరం? ట్రంప్ గారు అప్పుడప్పుడు ఆలోచన రహితంగా మాట్లాడతారు, వ్యూహంతో మాట్లాడిన తాత్కాలిక ప్రయోజనాలే. భారతదేశం దమ్కి ఇచ్చే శక్తిని మీకు ఇప్పుడు ఒక విషయాన్ని చెప్తున్నా వినండి. ఇప్పుడు బ్రిక్స్ అనేది ఒకటి ఉంది. ఇందులో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఉంటాయి, మీ అందరికీ తెలుసు బ్రిక్స్. ఇందులో ఇంకో 10 దేశాలు జాయిన్ అయినాయి. అందులో ఇరాన్, సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా ఉన్నాయి. ఓకే, ఇది బ్రిక్స్. ఈ బ్రిక్స్లో ఈ ట్రంప్ గారు రాగానే బ్రిక్స్ కరెన్సీ ఒకటి వస్తుంది అనేది పుకారు వస్తే ఈ ట్రంప్ గారు టారిఫ్స్లు విధిస్తాం అందరి మీద అన్నారు. ఈ బ్రిక్స్ కానీ కరెన్సీ తెచ్చింది అంటే అమెరికా డాలర్ వెంటనే పోతుంది, ప్రపంచ ఆధిపత్యం పోతుంది. ఇప్పుడు ఈ బ్రిక్స్ కరెన్సీ తేవడంలో ఇండియా పాత్ర కీలకం. ఇండియా అనేది కాస్త ఆగింది కాబట్టి అటు రష్యా, చైనా ఆగినాయి, బ్రెజిల్. ఓకే, వెంటనే మనం గ్రీన్ సిగ్నల్ మోడీ గారు ఇచ్చారు అనుకోండి, బ్రిక్స్ కరెన్సీ వచ్చేసింది అనుకోండి, అమెరికా డాలర్ పోతుంది. మరి ట్రంప్ గారు తట్టుకోగలరా? ఈ విషయంలో మనకి దమ్కి ఇవ్వడానికి, అమెరికా దమ్కి ఇవ్వడానికి ఒక శక్తి యొక్క ఆయుధం. ఇక రెండోది ఏంటంటే క్వాడ్. ఈ క్వాడ్ అనేది ఒక 4 దేశాల కూటమి. అందులో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా. ఇది చైనాకి ఎగ్నెస్ట్గా ఉంటుంది, రష్యాకి, చైనాకి ఎగ్నెస్ట్. ఇది అందరికీ తెలిసిందే బహిరంగ కాకపోయినా. ఇప్పుడు ఈ క్వాడ్లోంచి ఇండియా బయటకు వస్తానందనుకోండి, అమెరికా పరిస్థితి ఏంటి? క్వాడ్లోంచి ఇండియా బయటకు వస్తే అంటే చైనాకి దగ్గరైనా, చైనాకి న్యూట్రల్గా ఉన్నా, చైనా వెంటనే తైవాన్ ఆక్యుపై చేస్తే అమెరికా ఏమీ చేయలేని పరిస్థితి ఇండో పాక్ రీజన్లో, పసిఫిక్ ఇండియన్ ఓషన్ రీజన్లో. ఇండియన్ ఓషన్లో ఇండియా లేదనుకోండి, వెంటనే చైనా వెంటనే తైవాన్ ఆక్యుపై చేస్తే, అమెరికా జపాన్ ఆక్యుపై చేస్తే పరిస్థితి ఏంది? అమెరికా ఏం చేయాలి అసలు? అమెరికా ఏమీ చేయలేని పరిస్థితి, ఎంత పవర్ఫుల్ అయినా. ఇండియా సహకారం ఇటు క్వాడ్లోంచి విషయంలో మనం బేరం ఆడవచ్చు. అదేవిధంగా బ్రిక్స్ విషయంలో మనం బేరం ఆడవచ్చు. ఇండియా అనేది అమెరికాకి ఎంత దగ్గరే ఉందో ఇటు చైనా, రష్యాలు కూడా అంతే దగ్గర ఉంది. ఇది ట్రంప్ గారికి తెలియదు కాదు. సో మనం ఇవ్వడానికి ఎన్నో ఆయుధాలు ఉన్నాయి. అందువల్ల ఈజీగా మనం ట్రంప్ గారిని ఆపవచ్చు. 2, ఈ ఆర్థికంగా కూడా అతను టారిఫ్లకు లొంగలేదు అనుకోండి, ఆల్రెడీ ఈయూతో డిస్కషన్ జరుగుతుంది, నెగోషియేషన్. బ్రిటన్తో ట్రేడ్ FTA అయిపోయింది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. జపాన్తో కొనసాగుతుంది. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు ఆస్ట్రేలియాతో అవుతుంది, న్యూజిలాండ్ తోటి అవుతుంది. అమెరికాని పక్కపెట్టి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్ని దేశాలతో కుదుర్చుకున్నాం అనుకోండి, EU లాంటి పెద్ద పెద్ద దేశాలతో, చైనాతో మంచి సంబంధాలు, FTA అనేది చైనాతో ఉండదు, సంబంధాలు పెట్టుకున్నాం అనుకోండి, అమెరికా ఏం చేయగలుగుద్ది? నేను ఎంత పెద్ద తోపునైనా అమెరికా అనుకున్నా, ఈ ఇండియా అనేది ఎలాంటి మార్కెట్ తెలుసండి? ఇండియా అనేది చైనాతో తర్వాత అతిపెద్ద ఆర్థిక మార్కెట్. అది అంటే 1.4 బిలియన్ పాపులేషన్, మధ్యతరగతి మార్కెట్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఎక్కువ కొలిన వాళ్ళు ఎవరున్నారండి? ఐఫోన్లు ఎక్కువ కొనేది అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు అమెరికాలో అందరికీ ఐఫోన్లు ఉన్నాయి, అమెరికాలో అందరికీ కార్లు ఉన్నాయి, 190 మంది కార్లు ఉన్నాయి. భారతదేశంలో ఈ 100లో 10 మందికి కూడా కార్లు లేవు. 90 మంది కార్లు కొనడానికి రెడీగా ఉన్నారు అనుకోండి, అందులో 20 మంది అయినా. ఇప్పుడు కార్ల మార్కెట్, ఇవన్నీ అమెరికాలో తయారయ్యే ప్రొడక్ట్స్ మార్కెట్ అమెరికాలో లేదు, ఇండియాలో ఉంది. మనం అక్కడ మార్కెట్ ఎంత అవసరమో కొన్ని ఫార్మాస్యూటికల్ వాటిలో మనకు కూడా అంతే అవసరం. సో మన మార్కెట్ వాడికి కావాలి. తర్వాత పెట్టుబడులకి మనం గమ్మిస్తాం, పెట్టుబడులకి, ఇన్వెస్ట్మెంట్స్కి. అది తర్వాత వాళ్ళు అమ్ముకోవడానికి మనం మార్కెట్, మన దగ్గరికి వాళ్ళు రావాలి. చూడండి, యాపిల్ ఫోన్ నువ్వు పెట్టొద్దని ట్రంప్ డైరెక్ట్గా టిమ్ కుక్, యాపిల్ అధినేతగా చెప్పినా
యాపిల్ అధినేత $22 బిలియన్ మేము కొనసాగుతాం ఇండియాలో అనేది ట్రంప్కి తిరగబడ్డారు యాపిల్ వాళ్ళ కంపెనీ మీద. ఎందుకంటే యాపిల్ ఫోన్ మార్కెట్ ఇండియాలోనే ఉంది. తర్వాత యాపిల్ ఫోన్లు ఇండియాలో తయారవుతేనే అక్కడ ప్రపంచవ్యాప్తంగా అమ్ముకోగలుగుతారు, ఎందుకంటే చీప్ లేబర్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో యాపిల్ ఫోన్ ఆపేసి అమెరికా తీసుకెళ్ళాడు అనుకోండి టిమ్ కుక్ గారు యాపిల్ కంపెనీ, అక్కడ ఇప్పుడు $1,400 ఉన్న యాపిల్ ఫోను ఇంకో $3,000 పెరుగుతుంది, ఇంకో $3,000. ఇంకెందుకండి యాపిల్ ఫోన్ మార్కెట్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. కంపెనీ ప్రపంచంలో అతిపెద్ద కంపెనీ. సో మనకు అవసరం, మనం వాళ్ళకు అవసరం ట్రంప్ గారికి. సో ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని మోడీ మౌనంగా ఉన్నారు. ఆయనతో జెల్నిస్కి దెబ్బలన్నట్టు మాట్లాడేది కాదు దౌత్యం. మనకు ఒక హుందాతనం ఉంటుంది దౌత్యం అంటే. ట్రంప్ గారికి హుందాతనం ఉంటుంది. జెల్నిస్కితో వైట్ హౌస్లోనే దెబ్బలాడారు, ఇంకా కొట్టుకుంటారా అన్నట్టు పుతిన్ గారు చెప్పినట్టు. సో మనకు హుందాతనంతో దెబ్బలాడుతున్నారు. సో మనం విజయం తథ్యం. మోడీ గారు కాళ్ళబేరానికి అమెరికా రావాలి. నేను చెప్పేది మీకు విచిత్రం అనుకోవచ్చు, నేను చెప్పిన దాంట్లో అంతరార్థం గ్రహించాను. మనం ఇప్పుడు పవర్ఫుల్, మనం టాప్ గ్రోయింగ్, మనది మార్కెట్, మనది అట్రాక్షన్, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ మనకే ఎక్కువ, టాపెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. కాబట్టి మనం వాళ్ళకి అవసరం, వాళ్ళకంటే నిజంగా చెప్తున్నాను నేను ఈ విషయాన్ని. సో ట్రంప్ గారు మన కాళ్ళబేరానికి రావాల్సిందే. ట్రంప్ గారికి ఈ విషయం తెలుసు, కానీ గిమ్మిక్కులు ప్లే చేస్తారు, ఆయన సైకలాజికల్ గేమ్ ఆడతారు. ఇలాంటి సైకలాజికల్ గేమ్లు మన భారతదేశం మోడీ గారి దగ్గర ఇప్పుడు పని చేయవు. చాలా దౌత్యవేత్తలు ఉన్నారు, జయశంకర్ లాంటి వాళ్ళు. సో అమెరికాకి దమ్కి పక్క, అమెరికా లొంగుతుంది, ట్రంప్ లొంగుతారు. మీరే చూస్తారు కూడా రానున్న వారాల్లోని. రైట్. మరిన్ని